Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2.2లో క్వశ్చన్ నెంబర్ 1లో ఫిఫ్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ పాలినామియల్ అంటే ఇవ్వడం జరిగింది. ఈ పాలినామియల్కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత జీరోస్కి కోఎఫిషియెంట్స్కి ఉండే రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కోఎఫిషియెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కోఎఫిషియెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ని అంటే ఇచ్చిన పాలినామియల్ని ఒక స్టాండర్డ్ పాలినామియల్తో కంపేర్ చేయాలి. స్టాండర్డ్ పాలినామియల్ అంటే ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అయితే ఇక్కడ టీ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అంటే ఏ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇక్కడ ఎక్స్ బదులు ఇక్కడ ఏదైనా ఆల్ఫాబెట్ ఉండొచ్చు. తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ బి అయితే ఇక్కడ టీ కోఎఫిషియంట్ ఉండాలి. ఇది టీలో కదా పాలినామియల్. సో అంటే ఇక్కడ టీ కోఎఫిషియంట్ ఉండాలి. టీ కోఎఫిషియంట్ లేదు కాబట్టి మరి ఇక్కడ బి వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ సి అంటే కాన్స్టెంట్ ఇందులో, మరి ఇందులో కాన్స్టెంట్ -15. సో మనం కోఎఫిషియంట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏబిసి అనేవి కోఎఫిషియంట్స్. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండింగ్ జీరోస్. ఓకే, జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అంటే ఇచ్చిన పాలినామియల్ని ఈక్వల్ టు 0 అనుకుందాం. టీ స్క్వేర్ -15ని 0 అనుకుందాం. ఇప్పుడు 15ని ఏదైనా ఒక నెంబర్ యొక్క స్క్వేర్ గా రాయగలిగితే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. అయితే 15 మనం ఏ నెంబర్ స్క్వేర్ గా రాస్తాం? 15 ఏ నెంబర్ కి స్క్వేర్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేద్దామంటే టీ స్క్వేర్ మామూలుగా రాసేసి √15 కి స్క్వేర్ గా రాద్దాం. 15ని ఇలా రాయొచ్చా రాయకూడదా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మన 15 కదా మిగులుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఏ ఫార్ములా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. అంటే ఏ అంటే టీ ప్లస్ బి అంటే √15, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే టీ అంటే ఏ, బి అంటే మైనస్ ఈ √15, ఏ మైనస్ బి 0 అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దాం? టీ ప్లస్ √15ని 0 చేద్దాం, టీ మైనస్ √15 కూడా 0 చేద్దాం. ఇక్కడ చేయబోతున్నాను నేను. దీని నెక్స్ట్ ప్లేస్ లేదు, ఇక్కడ చేస్తాను. టీ ప్లస్ √15ని 0 చేద్దాం. దాంతోపాటు టీ మైనస్ √15 కూడా 0 చేద్దాం. అప్పుడు టీ అనేది ఏమవుతుంది? -√15 అవుతుంది. ఇది ఒక 0, దీన్ని నేను ఆల్ఫా అనుకుంటున్నాను. ఓకేనా? అలానే ఇక్కడ టీ ఎంత అవుతుంది? -√15 వెళ్తే +√15 అవుతుంది కదా. ఇది ఇంకొక 0, దీన్ని నేను బీటా అనుకుంటున్నాను. ఇవి జీరోస్ ఫైండ్ అవుట్ చేయటం. సో మనం ఆల్ఫాని బీటాని ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇవి జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఇచ్చిన పాలినామియల్కి ఇవి జీరోస్. ఇవి చూస్తే కోఎఫిషియంట్స్. ఇప్పుడు మనం వీటి మధ్య రిలేషన్షిప్ మనం వెరిఫై చేయబోతున్నాం. రిలేషన్షిప్ ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను. రిలేషన్షిప్ ఈజ్, ఎవరి మధ్య రిలేషన్షిప్ ఇది? జీరోస్ కి కోఎఫిషియంట్ కి మధ్యలో ఉండే రిలేషన్షిప్. అంటే ఆల్ఫా బీటా అనేవి జీరోస్ కదా, ఇవి కోఎఫిషియంట్స్ -b/aకి ఈక్వల్ అవ్వాలి. ఆల్ఫా ఇంటూ బీటా అనేది c/aకి ఈక్వల్ అవ్వాలి. ఇది ఈక్వల్ అవుతుందా లేదా అనేది మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా అంటే -√15 ప్లస్ దానికి బీటా +√15 యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ 0 వచ్చింది. ఆల్ఫా ప్లస్ బీటా 0 వచ్చింది. ఇప్పుడు -b/a చేద్దాం. బి అంటే 0 కదా, ఏ అంటే 1 అంటే -0/1. బి అంటే 0, ఏ అంటే 1. ఇంకా -0 అన్నా +0 అన్నా 0నే. 0/ఎనీ నెంబర్ 0, ఇది కూడా 0 వచ్చింది. అంటే ఈ రెండింటి బట్టి మనకి ఏం తెలిసింది? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -b/a అయ్యింది. తర్వాత అండ్ మరి ఆల్ఫా ఇంటూ బీటా చూద్దాం. ఆల్ఫా అంటే -√15 ఇంటూ బీటా అంటే +√15. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √15 ఇంటూ √15 √15 స్క్వేర్.
స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు 15 మిగులుతుంది. సో ఫైనల్గా -15 రావడం జరిగింది. ఆల్ఫాని బీటాని మల్టిప్లై చేస్తే -15 రావడం జరిగింది. ఇప్పుడు C/A చేద్దాం. C అంటే -15, A అంటే 1. సో C/A అంటే -15/1, అది కూడా -15 కదా. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. ఆల్ఫా ఇంటూ బీటా కూడా C/A అయ్యింది. సో రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అనేది వెరిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం హెన్స్ వెరిఫైడ్. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 1లో 5th బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.